ఒకప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా కేసీఆర్కి కూడా అనుకూలంగానే వ్యవహరించేది. అది భయంతో, భక్తితో, ప్రేమతో అయితే కాదు. రామోజీరావు గారికి ప్రేమ ఉంది, కానీ రాధాకృష్ణ గారు మాత్రం భయంతో కంట్రోల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ వచ్చిన దగ్గర నుండి పూర్తిగా విరుచుకుపడుతున్నారు. తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిబిఐ ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులో నిరాధార వార్తలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కె చంద్రశేఖరరావు వ్యక్తిత్వాన్ని దిగజార్చేందుకు పూనుకున్నారని ఆరోపిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్తో పాటు మరో 8 మంది మీద పార్టీ నేతలు శుక్రవారం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇది నేలకు గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు అవే తరహా వార్తలు ప్రసారం చేసిన ఈటీవీతో పాటు మొత్తం 16 టీవీ, యూట్యూబ్ ఛానళ్ల మీద కూడా వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో, ఇతర ఛానల్పై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ మీద విచారణ సందర్భంగా మే 28 జరిగిన వాదనలో కేసీఆర్ పాత్రను ఆమె ఈడీకి వివరించారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రోలింగ్లు వార్తలు ప్రసారం చేసిందని పేర్కొన్నారు. మార్గదర్శి మా అన్న మద్యం కేసులో కేసీఆర్ అరెస్టు అనే శీర్షికతో ప్రసారం చేసిన వార్తల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నాన్న మార్గదర్శకత్వంలో కూతురు పనిచేస్తున్నట్టు ఈడీ తెలిసిందంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రసారం చేసిందని వివరించారు. వార్త ప్రసారం అవుతున్న విషయాన్ని తెలుసుకున్న కవిత న్యాయవాది మోహిత్ రావు కోర్టులో జరిగిన వాస్తవ విషయాల మీద ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు మాగుంట రాఘవ్ చేసిన వ్యాఖ్యలు కవిత, కేసీఆర్లకు ఆపాదిస్తూ ఏబిఎన్ వార్తను ప్రసారం చేసిందన్నారు. కేసీఆర్, కవిత బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వకంగా అసత్యాలతో కథనాన్ని సృష్టించారని ఆరోపించారు. మరోవైపు న్యాయ విచారణ అంశాలను కూడా ఏబిఎన్ విలేకరులు తప్పుడు వ్యాఖ్యానాలతో తప్పుదోవ పట్టించారని చెప్పారు. తప్పుడు కథనాలతో కేసీఆర్తో పాటు ఆయన కుటుంబం బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఎండీ రాధాకృష్ణ, డైరెక్టర్ భానుకృష్ణ, ఈడీ పి వెంకటకృష్ణ, సంస్థ ఢిల్లీ ప్రతినిధి కృష్ణ, ఇతర సిబ్బంది సువర్ణకుమార్, కస్తూరి శ్రీనివాస్, నవీన్తో పాటు మొత్తం 9 మంది మీద చర్యలు తీసుకోవాలని కోరారన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది.